సుప్రీం మెట్లెక్కిన కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎస్ఎల్పి సిజేఐ ధర్మాసనం ముందు నేడు విచారణ అంటూ చూస్తా ఉన్నాం. ఇది దేనికి సంబంధించిందంటే దీని మీద నేనే ఒక స్టోరీ చేసిన, మీ అందరికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే రారా బాబు ఎంక్వైరీకి అని అంటే రాను నేను అని చెప్పేసి ఓ లెటర్ రాసిండు. ఆ లెటర్ రాసిన తర్వాత ఏమైంది, హైకోర్టుకు పోయాడు. హైకోర్టులో కూడా హైకోర్టు క్లియర్గా చెప్పేసింది, బాబు సైలెంట్గా పోయి విచారణ ఎదుర్కొని నువ్వు రా అయ్యా అంటే ఆయన ఇన్లే పోయి సుప్రీంకోర్టులో కేసు చేసింది. నేను ఆ రోజు చెప్పిన, నేను ఏ రోజు అయితే హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందో ఆ రోజు నేను చేసినటువంటి స్పెషల్ స్టోరీలో చెప్పిన అవకాశం ఉన్నది పోతే ఆయన సుప్రీంకోర్టు కూడా పోవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఏ రకమైన జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి అని. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా రిలీఫ్ దొరకలేదు. దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్ తరఫు న్యాయవాది లాయర్ మోహిత్ రావు స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిత్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు రానున్నది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు నిబంధనల ఉల్లంఘనే అని దానికి హెడ్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీకి ముందు మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారని, ఆయన స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హత లేదని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటే అనిల్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 1న తీర్పు చెప్పింది. కమిషన్ ఏర్పాటులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని జస్టిస్ నరసింహారెడ్డి ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 8B(c) రూల్స్ ప్రకారం బ్రేక్ చేయలేదని తీర్పునిచ్చింది. మరోసారి నోటీసులు వస్తాయని భావించిన కేసీఆర్ ముందస్తుగానే సుప్రీంను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా కేసీఆర్ తరఫున సీనియర్ లాయర్గా ఎవరు హాజరు కానున్నారు, హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను ఎలా కౌంటర్ చేస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కాగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ గడువును రాష్ట్ర సర్కార్ తొలుత జూన్ 30 వరకు ఇచ్చిన ఎంక్వైరీ పూర్తి కానందున మరికొంత కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా సచివాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఇగో దీంట్లో ఉన్నటువంటి ఈ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. నాకు తెలిసి ఈసారి సుప్రీంకోర్టు ఈయనకి సాయం చేయొచ్చు కాక అనేటువంటిది మాత్రమే ఎక్స్పెక్టేషన్. బట్ ఏదేమైనా ఏ రోజుకైనా ఛత్తీస్గఢ్ తర్వాత యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి ఆ థర్మల్ పవర్ కేంద్రాల ఏర్పాటు ప్లస్ ఛత్తీస్గఢ్ నుంచి ఆ విద్యుత్ని కొన్నటువంటి రేట్ల విషయంలో ఈయన ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే విచారణ అనేటువంటిది మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఖచ్చితంగా దాంట్లో అవకాశమే లేదు. ఇలా ₹3.95 కొన్నా అనేటువంటి ఒక్క యూనిట్ రేటు ఈయన ఈ రోజుకి ప్రభుత్వం కడతా ఉన్నటువంటి రేటు ₹4.92 ప్రభుత్వం కడతా ఉన్నటువంటి రేటు, ఆర్ 5.92, నాకు కరెక్ట్గా గుర్తులేదు నెంబర్, కానీ 4.92 ఆర్ 5.92 ప్రభుత్వము ఛత్తీస్గఢ్కి కడతా ఉన్నటువంటి రేటు. ఈయన అఫీషియల్గా చెప్పింది మాత్రం 3.95 మాత్రమే. మరి ఈ రూపాయి చేంజ్ ఏదైతే ఈ ₹2 తేడా ఏదైతే ఉందో ఇది ఎవరు మింగినరు లేదా ఎవరు మింగుతున్నారు అనేటువంటిది బయటపడాల్సినటువంటి అంశం ఉన్నది. దానికోసం ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే, కేసీఆర్ మీద విచారణ జరపాల్సిందే. తేడాలుంటే కేసీఆర్ని లోపలేసి ఆ జైల్లో పెట్టాల్సిందే కూడా, అవసరమైతే ఆ పైసలు తిన్నందుకు ఈయనతో కట్టియాల్సిందే కూడా.